హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రోజుకి ఒక్క లడ్డు తినటం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా మంచిది. ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ నువ్వుల లడ్డు వల్ల మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న కొవ్వు శాతం తగ్గిస్తుంది, అలాగే బూస్టింగ్ అనేది పెంచుతుంది. బూస్టింగ్ ఇమ్యూనిటీ, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, అలాగే హెల్తీ స్కిన్ కూడా ఉంటుంది, అలాగే బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డులో మనం వేరుశెనగపప్పు కూడా వేసాం కాబట్టి వేరుశెనగపప్పు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏ విధంగా తయారు చేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో తుంచి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి ఫ్రిడ్జ్లో అయితే ఒక 12 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మొత్తం చూసేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ నువ్వులు అయితే తీసుకున్నాను. నేను తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1 కప్పు నువ్వులకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగపప్పు తీసుకుంటున్నాను. ఈ వేరుశెనగపప్పు వల్ల కూడా మనకి చాలా మంచిది హెల్త్కి అనేది. అలాగే ఎండు కొబ్బరి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి రోజు పెట్టడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎండు కొబ్బరి వల్ల. అలాగే బెల్లం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వులతో పాటు బెల్లం తినటం వల్ల మనకి బాడీలో ఉన్న కొవ్వు శాతం తగ్గుతుంది, అలాగే ఎముకల బలానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా వేరుశెనగపప్పు వేపుకోవాలి. ఇవి సిమ్లో ఉంచి వేపుకోవాలి. హైలో పెట్టేసి వేపేయటం వల్ల కలర్ తొందరగా చేంజ్ అవుతుంది, అలాగే లోపల పప్పు వేగదనమాట. అప్పుడు మనకి కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది. ఈ లడ్లు ఎక్కువ రోజుల పాటు ఉండవు, వారం కంటే ఎక్కువ ఉండవు. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి పప్పు లోపల దాకా వేయించుకోవాలి. ఈ వేరుశెనగపప్పు వల్ల మనం డిప్రెషన్ అనేది తగ్గుతుంది, అలాగే బోన్ హెల్త్కి కూడా వేరుశెనగపప్పు చాలా మంచిది. ఇవి సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి. ఒక 5-6 నిమిషాలైనా మనకి టైం పడుతుంది వేరుశెనగపప్పు వేగడానికి. ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది కూడా సిమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వల్ల కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది బ్రెయిన్ ఫంక్షన్కి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది కూడా సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఎండు కొబ్బరి అనేది మాడకుండా చూసుకోవాలి. మనకి ఎండు కొబ్బరి అనేది మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు తీసుకొని వీటిని కూడా సిమ్లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టి వేపేయటం వల్ల ఇవి తొందరగా బ్లాక్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా బాగోదు. సిమ్లో ఉంచి వేపితే నువ్వులు లోపల దాకా వేగి మనకి లడ్డు తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఉంచేసి సిమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి. 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే. నువ్వుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇవి బరువు తగ్గాలన్న వాళ్ళకి కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. అలాగే ఎముకల బూస్టింగ్కి బాగా పనిచేస్తాయి. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. అలాగే హెల్తీ స్కిన్ కూడా ఉంటుంది ఈ నువ్వుల వల్ల. అలాగే బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ నువ్వులు. ఇలా వేయించి ఈ నువ్వులను కూడా చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 4 యాలుక్కాయలు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే యాలుక్కాయలు స్కిప్ చేసుకోండి. యాలుక్కాయలు కూడా ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులు కూడా వేసేసుకోవాలి. ఇవంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు, మరీ మెత్తగా పట్టేయకండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బెల్లం వేస్తాం కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇది సన్నగా తురిమి తీసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు వేయటం వలన మిక్సీ అనేది తొందరగా పడదు. అలాగే మనకి నువ్వుల పొడిలో కూడా బెల్లం అనేది ఉండలు కడుతుంది, మెదగదన్నమాట సరిగ్గా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసిన బెల్లం అనేది సరిపోతుంది. మనం ముందుగా వేసిన పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి పైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పైన పొట్టు తీసేసుకునే లోపు మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ బెల్లము, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని మనకి నువ్వుల్లో ఉన్న నూనె శాతం, అలాగే బెల్లంలో ఉన్న తేమ మనకి లడ్డు అనేది కడుతుంది. మీకు కొంచెం గట్టిగా ఉండే పని అయితే నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోకి వేయించి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకున్నాను. అలాగే వేసిన పప్పు ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. వేసిన పప్పు అనేది నువ్వులతో పాటు మిక్సీ పట్టేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేసి ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసేసి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని, మనకి ఈ నువ్వుల్లో ఎలాగో ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఇవి ఉండలు చుట్టుకోవడానికి సింపుల్గా అయిపోతుంది. అలాగే బెల్లంలో ఉన్న తేమ శాతానికి మనకి ఉండ కట్టేస్తుంది. ఈ విధంగా లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. మనకి పాకం పట్టే అవసరం కూడా ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇలా ఒక టేస్ట్, పాకం పట్టి చేసేది ఒక టేస్ట్.
ఇలా లడ్డుల్లా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక 12 రోజులు 13 రోజుల దాకా స్టోర్ ఉంటాయి. ఈ విధంగా చేసుకొని తినటం వల్ల రోజుకి చాలా హెల్దీ అండి. రోజుకి ఒక లడ్డు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా బ్రేక్ఫాస్ట్ చేయకముందైనా తినటం వల్ల చాలా మంచిది, హెల్దీ ఫుడ్. నువ్వుల నూనె కూడా వాడుతుంటారు చాలామంది. నువ్వుల నూనె కూడా చాలా మంచిది హెయిర్ పెరగటానికి కానీ, అలాగే నొప్పులు ఉన్న చోట ఈ నువ్వుల నూనె రాసుకోవటం వల్ల నొప్పులు అనేవి తగ్గుతాయి అంటారు పెద్దవాళ్ళు. అలాగే బరువు తగ్గాలన్న వాళ్ళకు కూడా చాలా మంచిది నువ్వులు. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ పెంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల లడ్డు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు ఒక లడ్డు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.